అందరికీ నమస్కారం. అద్భుత సృష్టిలో 10వ భాగానికి వచ్చేసాం. ఇందులో 12 స్ట్రాండ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇందులో వివరించడం జరిగింది. 12 ప్రోగుల డిఎన్ఏ రీకోడింగ్ చేయడానికి 12 స్ట్రాండ్స్ డిఎన్ఏ రీకోడింగ్ ప్రాసెస్ అంటారు. మెడికల్ సైన్స్ 2 ప్రోగుల డిఎన్ఏ నుంచి తెలుసుకుంది, కానీ మిగిలిన 10 ప్రోగుల జంక్ డిఎన్ఏ గురించి తెలుసుకోలేకపోయింది. ఇటీవల తెలిసిన విషయం ఏమిటంటే, మన యొక్క 10 ప్రోగుల డిఎన్ఏలోనే ఎంతో జ్ఞానం దాగి ఉంది అని. ఈ డిఎన్ఏలోనే మల్టీ డైమెన్షనల్ కాన్షియస్నెస్ దాగి ఉంది. ఈ కాన్షియస్నెస్ మనకు అందుబాటులోకి రావాలి అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆర్ఎన్ఏ ప్రాసెస్ అంటే అలైనింగ్, రీకనెక్టింగ్, యాక్టివేటింగ్ ప్రాసెస్. ఈ ప్రక్రియ ద్వారా మన యొక్క బహుమతీయ మల్టీ డైమెన్షనల్ శక్తి సామర్థ్యాలు, భౌతిక సామర్థ్యాలు, ఎథరిక్ లెవెల్ న్యూరల్ నెట్వర్క్ ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పొందుతాం. ఉన్నతలోక సమాచారాన్ని అందుకోగలుగుతాం. ఈ ప్రక్రియ ద్వారా ఇతర డైమెన్షన్స్ని చూడడం, కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈ డిఎన్ఏ రీకోడింగ్ ప్రాసెస్ ద్వారా మొదట థైమస్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఈ థైమస్ గ్రంథి ప్రేమను, శక్తిని గ్రహిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది అంతా భావోద్వేగాల క్లియరింగ్ ద్వారా చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు, డిఎన్ఏ రీకోడింగ్ అనేది ఇంతకుముందు స్విచ్ ఆఫ్ చేయబడిన జ్ఞానాన్ని తిరిగి యాక్టివేట్ చేయడం. డిఎన్ఏలో ఉన్న 144 సంకేతాలు సమస్త విశ్వ సమాచారం జ్ఞానాన్ని నిక్షిప్తం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతాయి. మానవ శరీరం నిర్మాణం ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రాసెస్ ద్వారా ఈథర్ శరీరం లైట్ బాడీ లెవెల్కి ఎదుగుతుంది. ఇందులో మొదటి స్థాయిలో 2 ప్రోగుల డిఎన్ఏ 12 ప్రోగుల డిఎన్ఏగా అభివృద్ధి చెందుతుంది. 12 ప్రోగుల సహస్రార చక్రంలో ఉన్న 12 సహస్రార క్రిస్టల్స్ కనెక్షన్ ద్వారా క్రౌన్ చక్ర క్రిస్టల్ కూడలి ఏర్పడుతుంది. దీని ద్వారా ఉన్నత లోకాల నుండి వస్తున్న ఉన్నత లోకాల లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి మనతో పూర్తి స్థాయిలో కనెక్ట్ అవుతుంది. ఈ స్థాయిలో ఉన్న జీవశక్తి శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఈ ఆర్ఎన్ఏ ప్రాసెస్ మొదటగా క్రౌన్ చక్ర క్రిస్టల్స్ యాక్టివేట్ చేయబడతాయి. ఈ ప్రాసెస్లో మొదటగా క్రౌన్ చక్ర క్రిస్టల్స్ యాక్టివేట్ చేయబడతాయి. ఇవి మొత్తం 12 ఉంటాయి. ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యి మెర్కబా యాంటినా ఏర్పడుతుంది. ఈ మెర్కబా యాంటినా ద్వారా మనకి ఔటర్ బాడీ అనుభవాలు వస్తాయి. తరువాత హైపోథలామస్ గ్రంథి యాక్టివేషన్లోకి వస్తుంది. ఉన్నతలోక సమాచారం కాంతి భాష రూపంలో ఉంటుంది. ఈ కాంతి భాష అంటే భావం రూపంలో, చిత్రం రూపంలో, రంగుల రూపాలలో ఉంటాయి. వీటిని అనువదించి ఆ చిత్రం యొక్క సమాచారాన్ని, జ్ఞానాన్ని మనకు అందించే ఏకైక గ్రంథి హైపోథలామస్. హైపోథలామస్ యాక్టివేషన్కి వచ్చింది అంటే జెనెటిక్ ఇంజనీర్స్ యొక్క పని అయిన ఆర్ఎన్ఏ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే. డిఎన్ఏ యాక్టివేషన్ పూర్తి అయినట్లు మనకు ప్రూఫ్ ఏమిటి? భౌతిక నేత్రాలకు కనిపించని ఆది భౌతిక శక్తులను చూడగలగడం, ఆరా ఫోటోలను చూడడం, శరీరంలో ఉత్పన్నమవుతున్న భావోద్వేగాలను ముందే గుర్తించి కంట్రోల్ చేయగలుగుతాం. ఫిజికల్, మెంటల్ బాడీలో వచ్చే ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలుగుతాం. ఉన్నత సమాచారాలను అందుకుంటాం. కష్టాలను అధిగమించే మార్గం మనకే అవగతం అవుతూ ఉంటుంది. గత జన్మలను తెలుసుకుంటాం. దివ్యనేత్రం యాక్టివేట్ అవుతుంది.
ఆస్ట్రల్ ట్రావెల్ మొదలైన ఎన్నో సామర్థ్యాలు మనకి అవగతమవుతూ ఉంటాయి. డిఎన్ఏ సంక్రియపరచవలసిన అవసరం ఏమిటి? ఇప్పుడు మనం మన భూమితో కలిసి 1990లో మొదటిసారిగా ఫోటాన్ బ్యాండ్లోకి ప్రవేశించాం. ఈ ప్రక్రియ 2000 సంవత్సరం పాటు జరుగుతుంది. అంటే భూమి 2000 సంవత్సరాల పాటు తీవ్రమైన కాంతితో ఉంటుంది. ఫోటాన్ బెల్ట్ మాగ్నెటిక్ రేడియోధార్మికత మరి శక్తి తరంగాల ద్వారా మన యొక్క జీవిత క్రమం పూర్తిగా మారి మనల్ని గాడ్ లెవెల్కి మార్చుతుంది. అంటే 3వ పరిధి పౌనపున్యం స్థాయిల నుండి ఉన్నత పౌనపున్య స్థాయిలోకి మార్చుతుంది. ఈ ఫోటాన్ బెల్ట్ శక్తి క్షేత్రం మన జీవితాన్ని అన్ని కోణాల నుంచి ఎదిగేలా చేస్తుంది. ఉదాహరణకు గింజ స్థాయి నుంచి మహావృక్షం ఎలా అయితే ఎదుగుతుందో మనం కూడా అలా ఎదగడం జరుగుతుంది. ఎన్లైట్మెంట్ స్థాయిలో ఎదుగుతాం. మన శరీరంలో ఉన్న కణాలలోని అణు నిర్మాణాలు నెమ్మదిగా వాటికి అవే రీట్యూనింగ్ అవుతాయి. భూమి పెరుగుతున్న ఫ్రీక్వెన్సీ స్థాయికి మనం కూడా ఎదగడం జరుగుతుంది. 3వ పరిధి కార్బన్ బాడీ నుండి 5వ పరిధి క్రిస్టల్ బాడీ వరకు మారుతుంది. ఈ మార్పు ఒక మానవుల్లోనే కాదు, మొత్తం గెలాక్సీలోని సకల జీవరాశిలో మార్పు చెందుతుంది. పూర్తి గెలాక్సీ మల్టీ డైమెన్షనల్ స్థాయిలో ఎదుగుతుంది. మనల్ని మల్టీ డైమెన్షనల్ లైట్ బీయింగ్స్గా మారుస్తుంది. ఈ పని అంతా ఆర్ఎన్ఏ ద్వారా జరుగుతుంది. సాధనా ప్రక్రియ. డీప్ మెడిటేషన్ చేయాలి. ప్రశాంతంగా కూర్చుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. గుండె కేంద్ర బిందువు దగ్గర దృష్టిని నిలిపి దీర్ఘ శ్వాసను గ్రహించాలి. ఇప్పుడు అన్ని చక్రాస్ పైన దృష్టిని నిలిపి ధ్యానం చేయాలి. దీంతో అన్ని చక్రాస్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడు అయితే చక్రాస్ ఓపెన్ అవుతాయో మన కాళ్ళ కింద ఉన్న భూమి యొక్క స్టార్ చక్రాతో కనెక్షన్ ఏర్పడాలని కోరుకుందాం. అక్కడ నుండి మన తలపై ఉన్న ఆత్మ యొక్క స్టార్ చక్రాతో కనెక్షన్ అవ్వాలని కోరుకుందాం. ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని అన్ని చక్రాలు ఏకస్థితిలోకి తీసుకుని రాబడాలని కోరుకుందాం. మరొక దీర్ఘ శ్వాస తీసుకుని మెల్లగా వదులుదాం. దీనికి సంకల్పం ఏమిటంటే కాస్మోస్లోని కాస్మిక్ హార్ట్ చక్రాతో కనెక్ట్ అవ్వాలి అనుకుందాం. ఆర్కేంజల్ మైఖేల్ని ఆహ్వానించుకుందాం. డిఎన్ఏ ఆర్ఎన్ఏ సభ్యులను ఆహ్వానించుకుందాం. నా సహస్రార చక్రం ఓపెన్ చేసి విశ్వకాంతి నా శరీరంలోకి ప్రవేశపెట్టండి. ఈ కాంతి శరీరంలోని ప్రతి అణువు పరమాణువు స్థితిలోకి వెడుతున్నట్లు భావించండి. ఈ కాంతి అణువణువు పరమాణువులోని ప్రతి డిఎన్ఏని రిపేర్ చేసి రీయాక్టివేషన్ జరగాలి అనుకుందాం. ఈ కాంతి డిఎన్ఏలో ఉన్న 12 అగ్ని అక్షరాలు పూర్తి స్థాయిలో యాక్టివేషన్లోకి తీసుకురావాలి అనుకుందాం. అగ్ని అక్షరాలలో ఉన్న సమాచారం అంతా తిరిగి పునరుద్ధరించబడాలి అని కోరుకుందాం. కాంతిని ఇంకా స్వీకరిస్తూ శరీరం ఆరా అంతా కాంతివంతంగా మారుతుంది. ఈ కాంతి ద్వారా 2 పోగుల డిఎన్ఏ 12 పోగుల డిఎన్ఏ స్థాయికి పూర్తిగా మారిపోయింది. ఈ కాంతి దేహం అయిన మెర్కబా బాడీని యాక్టివేషన్లోకి చేసుకున్నాను. ఇందుకు మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుదాం. లైట్ బాడీస్, కాంతి శరీర స్థాయిలు. కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందడం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీర పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మదిగా శరీరంలోని అణువులన్నీ
తమ ఫ్రీక్వెన్సీని కార్బన్ స్థితి నుండి కాంతి స్థితిలో మార్చుకుంటుంది. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీ ఉన్నత స్థాయికి ఫ్రీక్వెన్సీలోకి అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆది భౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత స్థాయి చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది. కాంతిని స్వీకరిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా శారీరక, మానసిక, బుద్ధి చైతన్య స్థితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి. కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతతో కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. అంటే జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాలు బిగదీయడం, కీళ్ల నొప్పులు మొదలైనవి ఈ ప్రాసెస్లో జరుగుతాయి. భూమికి వచ్చే కాంతి, జ్ఞానం కొన్ని స్టార్ గేట్స్ ద్వారా వస్తుంది. అవేంటంటే ఫస్ట్ డైమెన్షన్ స్టార్ గేట్ అడరే అనే ఐర్లాండ్లో ఉంది, దేశం పేరు. రెండవ డైమెన్షన్ స్టార్ గేటు స్టోన్ హెంజ్, ఇంగ్లాండ్లో ఉంది. మూడవ డైమెన్షన్ స్టార్ గేట్ సీడెల్ వాష్, యుఎస్లో ఉంది. నాలుగవ డైమెన్షన్ స్టార్ గేట్ మన్హటన్ ద్వీపం, యుఎస్ఏలో ఉంది. ఐదవ డైమెన్షన్ స్టార్ గేట్ బాలి, దక్షిణ పసిఫిక్, అక్కడ ఉంది అన్నమాట. ఆరవ డైమెన్షన్ స్టార్ గేటు ఉలురు హైరార్క్, ఆస్ట్రేలియాలో ఉంది. ఏడవ డైమెన్షన్ స్టార్ గేట్ ఫీనిక్స్, అరిజోనా, యుఎస్ హిమాలయాస్లో, టిబెట్లో ఉంది. ఎనిమిదవ డైమెన్షన్ స్టార్ గేట్ అట్లాంటిక్ మహాసముద్రం, బెర్ముడాయో, సౌత్ బెర్ముడాలో ఉంది. 9వ డైమెన్షన్ స్టార్ గేట్ అంటార్కిటాలో ఉంది. 10వ డైమెన్షన్ స్టార్ గేట్ బాగ్దాద్, ఇరాక్లో ఉంది. 11వ డైమెన్షన్ స్టార్ గేట్ న్యూ గ్రాండ్, ఐర్లాండ్లో ఉంది. 12వ డైమెన్షన్ స్టార్ గేట్ కార్నవాల్, యూకేలో ఉంది. ఈ స్టార్ గేట్స్ నుంచి వచ్చే కాంతి మన డిఎన్ఏ పైన పనిచేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుందో కార్బన్ ఆధారిత శరీరం కాంతి శరీరంగా మారుతుంది. లైట్ బాడీ యాక్టివేషన్ అంటే మానసిక, భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక శరీరాల అభివృద్ధి. ఇది అంతా కూడా భూమి యొక్క గ్రిడ్ల సవరణ ద్వారా జరుగుతుంది. గ్రిడ్స్ అనేవి జామెట్రికల్ స్ట్రక్చర్ను కలిగి ఉంటాయి. అలాగే మన దేహంలో కూడా ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ 12 డైమెన్షన్స్ను సంబంధించిన ఎనర్జీతో యాక్టివేట్ అవుతాయి. మన శరీరంలోని విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తితో కలిసి అనంత విశ్వంలో మల్టీ డైమెన్షనల్ సెల్ఫ్కి కనెక్ట్ చేస్తుంది. హయ్యర్ సెల్ఫ్స్తో కనెక్షన్ అవ్వడం వలన మనలో విద్యుత్ ప్రవాహం ద్వారా మనలో దాగి ఉన్న డేటాను ఎన్కోడ్ చేసి మన అభివృద్ధికి సహాయపడుతుంది. మనం హయ్యర్ సెల్ఫ్ స్థాయికి ఎదిగేలా చేస్తుంది. మన లైట్ బాడీ యాక్టివేషన్ వలన మనల్ని విశ్వమూలాలతో ఏకీకృతం చేస్తుంది. మన యొక్క అణు నిర్మాణం పునర్వ్యవస్థీకరింపబడుతుంది. శరీరాన్ని భారరహితపరిచి ఫ్రీగా ఉంచి విశ్వమూలంతో కనెక్ట్ చేస్తుంది. ఇలా చేయడానికి సహకరించే లైట్ బాడీ యొక్క పవిత్ర జామితిని మెర్కబా అంటారు. శరీరంలోకి కాంతి ప్రవేశించినప్పుడు ఆ శక్తి స్పిన్ అవుతూ టెట్రాహైడ్రాన్ రూపంలో ప్రవేశిస్తూ శరీరంలోకి విస్తరిస్తుంది.
మెర్కబా అనేది ఒక ఖచ్చితమైన రేఖాగణితం. ఫలదీకరణ చేసిన పిండం నుండి అండం తండ్రి నుండి శుక్రకణం నే జైగోట్ అని పిలుస్తారు. ఈ జైగోట్ యొక్క మొదటి 8 కణాలు నమూనా అయిన ప్రైమోడియల్ సెల్ని మెర్కబా అంటారు. ఈ 8 కణాల స్థావరం మొదటి చక్రం అయిన మూలాధారంలో మానవ శరీరం యొక్క జ్యామితీయ క్షేత్రంలో ఉంటుంది. ఈ 8 కణాలు కూడా శరీరం చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాలకు మరియు గ్రిడ్లకు అనుసంధానం చేయబడి కేంద్ర బిందువుగా ఉంటాయి. అందుకనే ఈ మెర్కబా క్షేత్రం సృష్టి యొక్క మాతృక మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఈ మెర్కబా క్షేత్రాన్ని సృష్టి యొక్క మ్యాట్రిక్స్ అంటారు. దీనిని ఆత్మ యొక్క బ్లూ ప్రింట్ అని కూడా పిలుస్తారు. దీనినే భౌతిక శరీరం, సూక్ష్మ శరీరాలు, ఆత్మ యొక్క ప్రయోజనాలు, జీవితం యొక్క ప్రయోజనాలు మేనిఫెస్ట్ చేయబడతాయి. ఈ మెర్కబా లైట్ బాడీ అనేది స్థలం, సమయం, కొలతలను మించిన ఒకానొక గొప్ప స్థితి. ఇది శరీరంలోని ప్రతి అణువులోనూ ప్రకంపనా స్థాయిని పెంచుకుని నిర్దిష్ట ప్రతిధ్వనిని ప్రతి కణంలో యాక్టివేట్ చేసుకుని దేవుని యొక్క పునరుత్పత్తి అంశంగా శరీరంలో కనెక్ట్ చేసుకుంటుంది. మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలను ఏకం చేస్తుంది. కుడి మెదడు ఫిమేల్ ఎనర్జీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా మనిషికి యూనిటీ కాన్షియస్నెస్, ఐక్యతా స్పృహ మరి నమ్మకం, ప్రేమ, స్నేహం, కరుణ అనే ఫీలింగ్స్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఎడమ మెదడు మేల్ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది. ద్వంద్వత్వ జీవితం వల్ల ఆత్మ అన్ని రకాల అనుభవాలను తీసుకోవడం జరుగుతుంది. ఇది సహాయపడుతుంది. ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు ప్రయాణించాలి అంటే స్త్రీ పురుష శక్తుల కలయిక ద్వారా ద లా ఆఫ్ వన్ ఏకత్వపు సిద్ధాంతం ప్రకారం అసెన్షన్ వైపు ప్రయాణం చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ అసెన్షన్ ప్రాసెస్లో భౌతిక దేహం స్పిరిచువల్ బాడీతో కలయిక ద్వారా లైట్ బాడీగా మారుతుంది. ఈ కలయిక ద్వారా హయ్యర్ సెల్ఫ్ ఫిజికల్ బాడీలోకి అవరోహణ అవుతుంది. మన యొక్క జీవకణాలు కాంతి శక్తిని తీసుకుని అభివృద్ధి చెంది ఆత్మస్థైర్యంగా మార్పు చెందుతాయి. ఆత్మ యొక్క ప్రతి అవరోహణ భౌతిక కణాలలోని పరమాణు నిర్మాణాన్ని కాంతి పరమాణువులుగా మార్చడాన్నే లైట్ బాడీ స్థితి అంటారు. ఈ లైట్ బాడీ యాక్టివేషన్ అనేది 12 లెవెల్స్లో భౌతిక స్థాయిలో జరుగుతుంది. 12 లైట్ బాడీ జాగృతిలో ప్రతి ఒక్క లైట్ బాడీ యాక్టివేషన్లో ఎన్నో మార్పులు శారీరకంగా, మానసికంగా సంభవిస్తూనే ఉంటాయి. భూమి తీసుకుంటున్న కాంతి శక్తి, జ్ఞానం ద్వారా మానవ సకల జీవరాశిలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు జాతి మొత్తంలో సంభవిస్తాయి. ఈ మార్పులను కారణం భూమిపై ఉన్న స్టార్ గేట్స్ నుంచి వచ్చే కాంతి మూలం. ఈ యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ లెవెల్లో మొదటి లైట్ బాడీ యాక్టివేషన్ జరిగే సమయంలో శరీర సాంద్రత అధికంగా పడిపోతుంది. దీంతో తల తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫ్లూ, తలనొప్పి, డయేరియా, ర్యాషెస్, మజిల్ జాయింట్ నొప్పులు వస్తాయి. ఫ్లూ లక్షణాలు అనేవి నిజమైన ఫ్లూ లక్షణాలు కావు. అవి అన్ని కాంతి శరీర లక్షణాలు. మెదడు యొక్క కెమిస్ట్రీ మార్చబడుతూ ఉంటుంది. కుడి ఎడమ మెదడులలో మార్పులు సంభవించి పీనియల్ పిట్యూటరీ గ్రంథులు ఇప్పుడు ఉన్న స్టేజ్ కన్నా మరింత మార్పు చెందుతాయి. డిఎన్ఏ ప్రోగుల్లో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్
మారి హయ్యర్ స్థాయికి వెళతాయి. హైడ్రోజన్ అణువులు తమ స్థాయిని మార్చుకుంటూ అధిక కాంతిని పొందుతూ పాత స్థితిని మార్చి డిఎన్ఏలోని దాగి ఉన్న జ్ఞానాన్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటుంది. కాంతి డిఎన్ఏలోకి ప్రవేశించినప్పుడు శరీరంలోని ఎన్నో మార్పులకు గురి అవుతుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఒక్కొక్క సమయంలో అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మరి ఒక సమయంలో సాంద్రత పడిపోయి పాత బాధలు, శోకాలు బయటపడడం జరుగుతుంది. శరీరం అధిక వేడిని కలిగి ఫ్లూ లక్షణాలు కనబడతాయి. పాత ఉద్వేగాలన్నీ బయటికి వస్తాయి. ఎథరిక్ బ్లూ ప్రింట్లో ఉన్న కార్మిక్ లెసన్స్ అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్ లెవెల్లో. చాలామందికి ఈ స్థాయిలో నేను ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది. కాంతి ఎథరిక్ బ్లూ ప్రింట్ను మార్చడం వలన 4వ డైమెన్షన్స్కి సంబంధించిన ఎమోషనల్, మెంటల్ బాడీస్ ద్వారా చాలా త్వరగా మార్పులు సంభవిస్తాయి. దీని వలన చాలా అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. హయ్యర్ సెల్ఫ్ ఈ శరీరంలో ఉన్న ఆత్మతో కలియడం వలన అలసత్వంతో కూడిన అనుభూతి కొనసాగుతూ ఉంటుంది. జీవితం ఆత్మతో అనుసంధానంతో ఆత్మ కనెక్షన్ స్ట్రాంగ్గా అవుతూ ఉంటుంది. ఇక థర్డ్ లెవెల్లో భౌతిక భావాలన్నీ మరింత బలంగా మార్చబడతాయి. మన శరీరాలు కాంతిని గ్రహించడమే కాకుండా చాలా మార్పులను పొందుతూ కాంతి యొక్క అధిక శక్తిని తనలోకి భూమిపైకి తీసుకుని వస్తూ గ్రహం మొత్తం యొక్క మార్పును సహకరిస్తుంది. శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు వస్తాయి. రబ్బర్ బ్యాండ్ను సాగదీస్తే ఎలా అయితే సాగుతుందో, వదిలేస్తే ఎలా అయితే మామూలు స్థితికి వస్తుందో, అదేవిధంగా మన శరీరంలో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి సెల్లోనూ లైట్ ప్రవేశించి హయ్యర్ డైమెన్షన్ యొక్క జ్ఞానాన్ని, శక్తిని అనుసంధానం చేయబడుతుంది. ఆత్మతో భౌతిక సంభాషణ ప్రారంభమవుతుంది. ఈ స్థితిలో ఫోర్త్ లెవెల్. ఈ స్థితిలో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి. మెదడు కణాలలో, నర్వస్ సిస్టంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా రావడం జరుగుతుంది. దీనివలన మెదడు కెమిస్ట్రీలో మార్పులు సంభవించి తలనొప్పి, బర్నింగ్ సెన్సేషన్, వినికిడి శక్తి లోపం, కంటి చూపులో మసకగా రెండుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఒక సమయంలో ఛాతీ నొప్పులు వస్తూ ఉంటాయి. మనం కనుక సిద్ధంగా ఉంటే క్రిస్టల్ రెగ్యులేషన్ మన యొక్క ఎథరిక్ శరీరంలో అధిక కాంతిని ప్రవేశపెడుతూ 5వ డైమెన్షన్కి సంబంధించిన బ్లూ ప్రింట్తో కనెక్ట్ చేస్తారు. ఛాతీ నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి కారణం మన యొక్క హృదయం మరింతగా ఓపెన్ అవుతుందని అర్థం. గుండె లోతులు తెరవబడతాయి. టెలిపతి, థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. ఎమోషనల్ బాడీని అర్థం చేసుకుంటూ దానిలో వచ్చే మార్పులను అంగీకరిస్తూ దానిని కంట్రోల్ చేయగలుగుతాము. విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తిని మెదడులోకి అనుసరించడం వలన ఈ ప్రాంతంలో ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ సమయంలో తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, వినికిడి లోపం కలుగుతాయి. మీ మెదడులో ఉన్న 2 అర్ధగోళాల మధ్య ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విద్యుత్ శక్తి శరీరంలో అంతటా ప్రసరించి వెన్నుముక కింద వరకు వెళ్ళి మనోహరమైన అనుసంధానం జరుగుతుంది. అంటే కుండలిని జాగృతి అనేది అద్భుతంగా ఇక 5th లెవెల్ మన మెంటల్ బాడీ ఆత్మకు అనుగుణంగా ఉండాలి అని కోరుకుంటుంది. ఇది వరకు ఉన్న కళల ప్రపంచం మారుతుంది. గొప్ప కళలు ఎరుకగా కనడం జరుగుతుంది. ఆలోచన ప్రక్రియ సరళంగా మారుతుంది. ప్రశ్న మరి తెలుసుకోవడం మధ్య తేడా గ్రహిస్తూ ఉంటాం. సమాజం, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల నుండి వచ్చిన అలవాట్లు మారతాయి.
నేనే అంతా అనే స్థితి నుండి మనమంతా ఒక్కటే అనే స్థితికి మారుతాం. మమాత్మ సర్వభూతాత్మ అనే స్థితికి మారిపోతాం. పాత భావాలన్నీ తొలగించబడి కొత్త భావాలకు రీప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ తీర్పు ఇచ్చే మెంటాలిటీ నుండి హృదయం ద్వారా స్పందించే గుణానికి రీప్రోగ్రామింగ్ చేయబడతాం. కళల ద్వారా వివేచనవంతమైన మరి సరళమైన ఆలోచన విధానాన్ని అభివృద్ధి పరుచుకుంటాం. పాత ఆలోచన విధానం అంతా మార్చబడి శరీరం నుండి విడుదల చేయబడుతుంది. నేను ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభిస్తాం. 6th లెవెల్కి వచ్చేసరికి పరస్పర మద్దతును ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరి ఎదుగుదలకు ఒకరు సహకరించుకుంటూ ఉంటాం. సంబంధ బాంధవ్యాలలో, ఉద్యోగ వ్యాపారాలలో అధిక మార్పులు సంభవిస్తాయి. మనం యొక్క ఫ్రీక్వెన్సీ మార్పుల వలన ఇప్పటి వరకు ఉన్న స్నేహితులు మారి కొత్తవారు పరిచయం అవుతూ ఉంటారు. అంటే మన సంబంధ బాంధవ్యాలు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. 33% అధిక శక్తి పొందుతూ అంతర్గత శక్తులను మేల్కొల్పడం జరుగుతుంది. ఈ స్థాయిలో ఆత్మ విస్తారమైన అవగాహన కలిగి ఉంటుంది. రియాలిటీ యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ లైట్తో పనిచేసేలాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు భౌతిక పదార్థం కాదని మల్టీ డైమెన్షనల్ బీయింగ్ తెలియచేస్తుంది. అన్కండిషనల్ లవ్ను కలిగి ఉంటుంది. కరుణను కలిగి ఉంటాం. దీని వలన మన జీవితాల్లో ఇతరుల యొక్క జీవితాలకు సేవ చేయడం జరుగుతుంది. 7th లెవెల్లో ఎలా ఉంటుందంటే హృదయ చక్రం తెరవబడి భావోద్వేగాల విషయంలో దృష్టిని సారించడం జరుగుతుంది. పాత భావాలు, భావోద్వేగాలను మరింత రిలీజ్ చేస్తూ ఉంటాం. ప్రతి పని కూడా పిల్లల్లాగా స్వచ్ఛమైన మనసుతో చేయడం జరుగుతుంది. వాస్తవంలో జీవించడం జరుగుతుంది. మనం ప్రతి చిన్న ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రతి క్షణంలో మరింత అనుభూతిని చెందుతూ ఉంటాం. పాత సంబంధాలు దూరమవుతూ ఉంటాయి. ఛాతీ నొప్పి మరింత సహజంగా అనిపిస్తుంది. దీని కారణం గుండె శక్తి క్షేత్రాలు మరింతగా తెరవబడి విశ్వమూల చైతన్యంతో అనుసంధానమవుతూ ఉంటాయి. ఇక్కడ చక్ర మెడిటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. హృదయంలో నిక్షిప్తమై ఉన్న భయాలు తొలగించబడతాయి. శరీరాలు, శక్తి క్షేత్రాలు సమలేఖనంలోకి తీసుకురాబడతాయి. పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులు మరింత తెరవబడతాయి. వీటిలో ఉన్న శక్తులు జాగృతి అవుతూ వృద్ధాప్యాన్ని, మరణాన్ని, శరీరాన్ని దూరం చేస్తూ ఉంటాయి. నుదురు చక్రం, తల వెనుక చక్రం అధిక ఒత్తిడి కలిగి తలనొప్పి విపరీతంగా వస్తుంది. పీనియల్ గ్రంథి మరింత ఓపెన్ అయ్యి అది మల్టీ డైమెన్షనల్గా ఎదుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ద్వంద్వత్వం మరింతగా బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రోజులు ఆనందంతో ఉంటాం అనిపిస్తుంది. మరికొన్ని రోజులు భయంతో గడుపుతూ ఉంటాం. ఆత్మతో అనుసంధానం పెరుగుతుంది. దీనివల్ల మనం మరింతగా అధిరోహణ పొందుతూ ఉంటాం. ఈ తరుణంలో భూమిని విడిచి హయ్యర్ సెల్ఫ్తో కలిసిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఆనందాన్ని నేర్చుకుంటూ అనుభవిస్తూ ఈ స్థాయిని గ్రహంపై ఉన్న అందరికీ అనుభవంలోకి తీసుకురావాలి అనిపిస్తూ ఉంటుంది. దానికోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం. ఈ పురోగమన దశ వల్ల మనం తీసుకునే ఆహారంలో మరింత మార్పులు సంభవిస్తాయి. శరీరం సాత్విక ఆహారాన్నే కోరుకుంటుంది. మాంసం, మద్యం, చక్కెర, కెమికల్ ఫుడ్ శరీరానికి హాని కలిగిస్తూ శరీరాన్ని అసెన్షన్కి వైపుకి వెళ్లకుండా చేస్తుంది. 8th లెవెల్. ఈ స్థితిలో అందరిలో మనం మాస్టరీని చూస్తాం. మరింతగా గ్రహానికి సేవ చేయాలని ఉన్నతంగా కోరుకుంటూ ఉంటాం. ప్రాపంచికంగా శ్రమపడి సంపాదించాలి అనే తత్వాన్ని వదిలేస్తాం. పీనియల్ పిట్యూటరీ గ్రంథులు ఇంకా మరింతగా మారుతూ ఉంటాయి.
దీని కారణంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. మనతో ఉన్న లైట్ బీయింగ్స్ని తలలో ఉన్న ఎండార్ఫిన్ విడుదల చేసి మనకు మరింత రిలీఫ్ని కలిగించామని అడుగుదాం. మెదడు సంక్రియం చేయబడుతూ ఉంటుంది. ముఖ్యంగా సెరెబ్రమ్ విస్తరణ జరుగుతుంది. నుదురులో త్రిభుజాకార స్పీడ్ స్ఫటికాలు మరియు మెదడు యొక్క కుడివైపున ఉన్న రికార్డర్ స్ఫటికాలు 8, 9, 10 చక్రాలు యాక్టివేట్ చేయబడతాయి. మనలో జరిగే మార్పులను గురించి చెప్పడానికి మాటలను వెతుక్కోవలసి ఉంటుంది. మరింత గందరగోళంగా ఉంటుంది. మనలో జరుగుతున్న మార్పులను డీకోడ్ చేయమని మన చక్ర మాస్టర్స్ని అడుగుదాం. ఈ స్థితిలో చాలా గ్రేడింగ్ అవసరం అవుతుంది. స్వచ్ఛమైన గాలి, ఆహారం, అధిక ప్రాణశక్తి గ్రహిస్తూ మరింత మెరుగుపడుతూ ఉంటాం. ధ్యానం అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈథర్ నుండి సంపూర్ణ ఆరోగ్యం పొందుతూ ఉంటాం. పీనియల్ గ్రంథి సైజు పెరగడం వలన 2 కనుబొమ్మల మధ్య ఒత్తిడి పెరుగుతుంది. దివ్య నేత్రం యాక్టివేషన్లోకి వస్తుంది. పిట్యూటరీ గ్రంథి సైజు పెరగడం వలన తలలో వెనక భాగంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. దీని వలన మనలో ఆత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని, ఆత్మ యొక్క నిర్ణయాలు అందుకోవడం ప్రారంభిస్తాం. ఇక 9వ లెవెల్కి వచ్చేసరికి 5వ డైమెన్షనల్ లైట్ బాడీని 6వ డైమెన్షనల్ బ్లూ ప్రింట్ అయిన జామితీయ సిస్టమ్ను డీకోడ్ చేయగలుగుతాం. దీని ద్వారా కొంత టెంప్లెట్స్ని మార్చి కాంతి భాషను ఉపయోగిస్తాం. శక్తి క్షేత్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానం గావించబడి మరింతగా విశ్వమూలంతో కలుస్తూ ఉంటాం. భౌతికమైన విషయాలలో, వ్యక్తులలో డిటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. విభజన పరిమితి అనే భావాలను తొలగిస్తూ ఉంటాం. కోరికలను విడుదల చేస్తూ నిజమైన స్వేచ్ఛ వైపు ప్రయాణం సాగిస్తాం. 9వ స్థాయి కాంతి దేహం అసెన్షన్ అనేది భౌతిక దేహంలో చూస్తాం. మనం దైవిక యొక్క శక్తులుగా మారుతాం. 9వ స్థాయి అనేది భ్రమలకు తొలగించుకొని స్వేచ్ఛ వైపు ప్రయాణం చేస్తూ మరింత పారవస్యంతో స్వేచ్ఛా సంకల్పాలు పొందుతూ ఆత్మ నుండి మార్గదర్శకత్వాన్ని పొందుతాం. మనుగడ భయాలు నశిస్తాయి. అవి తలెత్తినప్పటికీ అవి అవాస్తవాలు అని వదిలేస్తూ ఉంటాం. 9వ స్థాయి ముగిసే సమయానికి పాత భావాలన్నీ తొలగించబడి ఐ యామ్ ప్రెజెన్స్లోకి వస్తాం. జామితి యొక్క అధిక స్థాయిలను అర్థం చేసుకుంటూ దైవత్వం స్థాయికి ఎదగడం ప్రారంభిస్తాం. ఒక్కొక్క స్థాయి శరీరం పెరుగుతున్నట్లు, తగ్గుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మార్పులు శరీరంలో ఎన్నో జరుగుతాయి. 10వ లెవెల్లో ఏమి జరుగుతుందంటే 2వ ప్రోగు డిఎన్ఏ నుండి 12వ ప్రోగు డిఎన్ఏ స్థాయికి ఎదుగుతాం. 3వ మూలం యొక్క స్పృహ అధికం అవుతుంది. మనలో టెలిపోర్టేషన్ అనేది మొదలవుతుంది. మెర్కబా నిర్మించబడుతుంది. ఇక్కడ ఇతర పరిధులలోకి, డైమెన్షన్లోకి వెళ్ళడానికి సహాయపడుతుంది. మన మార్గదర్శకత్వం వహించడానికి మన స్పృహ మనకు సహాయం చేస్తుంది. మనం మూలాలతో కనెక్ట్ అవుతాం. మనమే గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్స్గా అవతార్గా ఎదిగే అవగాహన కలుగుతుంది. మెర్కబాను యాక్టివేట్ చేయడం వలన టైం, స్పేస్, డైమెన్షనల్ స్థాయికి దాటడం జరుగుతుంది. 11వ లెవెల్ లైట్ బాడీ యొక్క అధిక స్థాయిలు, అన్ని స్థాయిలు నిర్మించబడతాయి మరి సంక్రియం చేయబడతాయి. స్పిన్ పాయింట్స్, చక్రాస్ ద్వారా భౌతిక శరీరానికి ఈ శక్తిని అందించడం జరుగుతుంది. మన దేహంలో ఉన్న లైట్ మ్యాట్రిక్స్ యొక్క భౌతిక ఆక్యుప్రెంచర్ మరి మెరిడియన్స్ అన్నీ కూడా కాంతిని సంతరించుకుని 3వ పరిధి సెక్యూటరీ సిస్టమ్ నుండి మన దేహాన్ని 5వ పరిధి సెక్యూటరీ సిస్టమ్కి మారుస్తుంది. సెల్యులార్ సిస్టమ్ను పునరుద్ధరించబడతాయి. గతం, వర్తమానం, భవిష్యత్ ఏకకాలంలోకి తీసుకురాబడతాయి. అన్నీ సమాంతరంగా ఉంటాయి. ఇక్కడ గత జన్మలు, వర్తమాన కర్మలు, భవిష్యత్ కర్మలు ఏకకాలంలో తీర్చుకుంటూ ఉంటాం. ఆత్మ యొక్క పారవస్యాన్ని పొందుతూ భూమిపై స్వర్గాన్ని నిర్మిస్తాం. ఈ స్థితిలో లైట్ యొక్క
ది బెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తాం. కొత్త కమ్యూనికేషన్ సిస్టమ్ను డెవలప్ అవుతుంది. ప్రభుత్వంలో అనేక మార్పులు సంభవించి నూతన సరికొత్త ప్రభుత్వం స్థాపించబడుతుంది. భూమిపైన వనరుల పంపిణీ వ్యవస్థను యాక్సెస్ చేసి సృష్టిస్తాం. స్వర్ణయుగం అనే నూతన సృష్టిని చేస్తాం. దీని కొరకు అందరికీ మనమే ప్రత్యేక శిక్షణను అందిస్తాం. కొత్త శక్తి ప్రసరణ జరిగి అనేక స్థాయిలలో కాంతి లెవెల్స్ పెంచబడతాయి. భగవంతునితో కలిసి పనిచేయడం ప్రారంభిస్తాం. దేవుడు వేరు, మనం వేరు కాదని తెలుస్తుంది. భూమి మీద స్వర్గం నిర్మించడంలో దృష్టిని సారిస్తారు. 12th లెవెల్కి వచ్చేసరికి ఇది చివరి స్థాయి, మెర్కబా యాక్టివేషన్. దీని ద్వారా భూమిపైన డివైన్ ప్లాన్ని నిర్మించడం జరుగుతుంది. భూమిపై అసెన్షన్ కోసం ఇచ్చేసిన సోల్ ప్రభుత్వాలను, కౌన్సిల్స్ని కలుస్తారు. వివిధ కమ్యూనిటీస్తో కొత్త ఆచారాలు అన్నీ కూడా ఆత్మ సార్వభౌమత్వంలో భాగాలుగా మేల్కొంటాయి. నిరంతరం సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరుగుతుంది. మనం సంపూర్ణంతో ఉంటూ ఈ ప్రపంచంలో మరికొత్త కాంతి ప్రపంచాలను సృష్టిస్తాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.